హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మా కోవెంట్రీలో వినాయకుడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు కదా. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అందమైన వినాయకుడిని చూసిన తర్వాత. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈసారి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూడండి. ఎవ్రీ ఇయర్ గరికమాల తీసుకెళ్ళిపోవడం అయితే నాకు ఒక చిన్న రిచువల్ లాగా అయిపోయింది. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా తీసుకెళ్ళాను, ఈ ఇయర్ కూడా తీసుకెళ్ళిన. పూజ సామాన్ని కూడా నేనే క్లీన్ చేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ పడిపోయిన మా బనానా లీవ్స్ చూడండి, మేము నైట్ అంతా కష్టపడి పెడితే పొద్దున్న లేసరికి అంతా కిందకి పడిపోయింది. మళ్ళీ వాలంటీర్స్ అందరం కలిసి ఫటాఫట్న రెడీ చేసేసి దేవుడిని పెట్టేశాము ఇంకా. అండ్ ఈవెంట్ అంతా జరిగేటప్పుడు అంతా టెన్షన్ పడుతూనే ఉన్నాం, కిందికి పడిపోతుందా అని చెప్పి. కానీ వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడు అని అంటే వెనకాల ఏం జరుగుతుంది ఏంటి అని ఎవ్వరూ పట్టించుకోలేదు అసలు. హోమం దగ్గర రిజిస్టర్ అయిన దంపతులందరితోని పూజ చేపిస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో. మనం చేస్తే ఒక పూజ చేస్తున్నట్టు ఉంటుంది. కానీ 20 మందిని కూర్చోబెట్టి చేసి మీరు ఇది చేయండి అది చేయండి అని అన్నీ అందిస్తూ పనులు చేపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ముందు రోజు నైట్ వెళ్ళినప్పుడే పూజకి కావాల్సిన సామాన్ లిస్ట్ అంతా పంతులు గారు ఇచ్చేసారనమాట. పూజ లిస్ట్ అంతా నేనే చూసేసుకున్నాను. ఇంకా నాకు 2 వాలంటీర్ ఫ్రెండ్స్ అయ్యారనమాట ఈసారి. నందిని, టీనా, ఉమా అమ్మాయిలందరూ చాలా హెల్ప్ చేశారు నాకైతే. ఈసారి సోర్సింగ్ అయితే అప్పు ఇంకా టీనా అని అమ్మాయిలు చేశారు. కానీ పూజ దగ్గరుండి అన్నీ చేపేయటము అదంతా మాత్రం ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. చూస్తూనే పూజ అంతా అయిపోయింది. అన్నప్రసాదం కూడా తినేసిన తర్వాత లడ్డు వేలం పాట స్టార్ట్ అయిపోయింది. 500 నుంచి స్టార్ట్ అయింది. 3500 దగ్గర ఆగింది మా లడ్డు వేలం పాట. అండ్ కండువా ఏమో 500కి పోయింది. 500 అంటే 500 పౌండ్స్, 50,000. 3,500 అంటే 3,50,000 రూపాయలు. ఎంత హ్యాపీగా అనిపించిందో. నేను కూడా మధ్యలో చిన్నగా చేసేసి ఇలా పెంచడానికి ట్రై చేశాను అనమాట. ఫస్ట్ కమిటీ వారి పాట 300 అనగానే నేను 999 అనేసాను అనమాట. అందరూ షాక్ అయిపోయి 10 నిమిషాలు ఏమనలేదు అసలు. తర్వాత మెల్లిగా వాళ్ళు పెంచేశారు పాట పాడడం అయితే. అండ్ తర్వాత ఇంకా మనకి వినాయకుడి దగ్గర బతుకమ్మ పాట లేకపోతే అసలు వినాయక చవితి కానే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈ బుల్లెట్ బండికి వచ్చేస్తావా డుగ్గు 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 అని చెప్పేసి మేము పాటలు పాడుకుంటూ డాన్స్ వేసుకున్నాము. అండ్ ఆ తర్వాత మేము ఇంప్రాంప్టు డాన్స్, మేమందరం వాలంటీర్స్ అనమాట. అప్పటికప్పుడు ఒక డాన్స్ ప్రిపేర్ అయ్యి డాన్స్ చేసాము. అందరు చాలా ఎంజాయ్ చేశారు, పాటలు పాడారు, హారతి పాడాము. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు నిమజ్జనంకి వచ్చేసామన్నమాట. ఇంకా డీజే, తీన్మార్, వర్షం పడుతూనే ఉందో పక్కకి, ఇంకో పక్కకి మేము అంతా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. వినాయక చవితి అంటే వర్షం పడకుండా ఉండదు అసలు. అండ్ ప్రతిసారి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తేడా ఏంటి కృష్ణ అసలు అని అంటే 100% చెప్తున్నా, ఏం తేడా లేదు. పొద్దున వెళ్ళాము, పూజ చేసుకున్నాము, హోమం అయిపోయింది, అన్నప్రసాదం తిన్నాము, మంచిగా కల్చరల్ ప్రోగ్రామ్స్